యూజువల్‌గా 'తండేల్' మూవీ అనేటప్పటికి ఇట్స్ ఒక జాలర్లు అంటే ఫిషర్‌మెన్స్ వాళ్ళ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ. సో, సేమ్ ఈ కైండే 'ఉప్పెన' మూవీ కూడా మీరు చేశారు. హ్మ్. సో, ఏదైనా సిమిలారిటీస్ ఉండే అవకాశాలేమన్నా ఉంటాయా? సిమిలారిటీస్ ఏమీ లేవు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. కమింగ్ టు ద విజువల్లీ వైస్ విజువల్ డిఫరెంట్‌గా ఉండది. అది నాకు కూడా కొంచెం రిస్క్ ఉంటది దానిలో. ఎందుకంటే ఒక సీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీ చేసి తర్వాత అగైన్ ఐయామ్ డూయింగ్ అనదర్ ఫిలిం. సీకి ఒక బ్యూటీ ఏంటంటే ఎవరైనా మన నార్మల్‌గా చూస్తే ఒక సీ పక్కన వెళ్ళిపోతే అందరూ సైలెంట్ అవుతుంది. అక్కడ చూడ్డానికి అందరూ వెళ్ళిపోతుంది కదా! యాహ్! అక్కడ నేను ఇంకొక మంచిగా ఒక ఫ్రేమ్ పెడితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, పీపుల్ లవ్స్ సీ బ్యాక్‌డ్రాప్. సో, ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ. అది ఎలా డిఫరెంట్‌గా చేసింది అది మీరే చూసి చెప్పాలి. ఓకే. అండ్ ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో, అవి కూడా మంచి చాట్ బస్టర్స్ అయ్యాయి. విజువలైజ్ కూడా సూపర్బ్‌గా అనిపిస్తూ ఉంది. సో, ఎలా అంటే కమింగ్ టు ద సాంగ్సా అండ్ స్టోరీ వైజా ఏది ఇంకా బాగా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది అనుకోవచ్చు? ఏదైనా మూవీకి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలా ఒక మంచి స్టోరీ వస్తే ఆ స్టోరీ కోసం మన కరెక్ట్‌గా ఒక బ్యాక్‌డ్రాప్ ఒక విలేజ్ అని మన ఆహ్, అది వి హావ్ టు ఫైండ్ ఔట్. దానికోసం వెంట్ ఫర్ ఎ ట్రావెల్. అప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ గారు నాకు ఒక మంచి ఐడియా పెట్టాను. ముందుగానే చాలా ట్రావెల్ చేశాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉండదు. గూగుల్ మ్యాప్‌లో మన సీషోర్ అన్నీ జూమ్ చేసి చూసి అక్కడి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఒక పోర్షన్ వస్తే లెట్స్ గో హియర్ అలా ఒక డిసిషన్‌లో అక్కడ వెళ్ళిపోయి చూసి వి గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. అక్కడ సెట్ పెట్టడానికి అన్నీ మంచిగా ఒక లొకేషన్ జరిగింది. సో, ఐ ఫెల్ట్ లైక్ ద స్టోరీ వాస్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ ఓవర్ దేర్. ఓకే. అందరూ చాలా హ్యాపీగా వి షాట్ దేర్. సార్ ఎక్కువ భాగం షూటింగ్ అనేది సీ మధ్యలో కానీ ఎలా ఉండబోతుంది? అక్కడ ఎక్కువ షాట్స్ ఏమైనా ఉన్నాయా? సీ మధ్యలో చాలా సీన్స్ ఉన్నాయి. మన ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా సీలో వెళ్ళిపోయి చేశాను. ఓకే. యాక్చువల్లీ వెన్ వి వెంట్ ఫర్ లొకేషన్ దట్కి ఓన్లీ మనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఓకే. బోట్లో కింద రాక్‌లో ఏదో టచ్ అయ్యి వాటర్ వచ్చి అది పడిపోయింది. ఓకే. అప్పుడు అది నేనే ఎవరికైనా చెప్పలేదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ చాలా డేంజర్ సిట్యుయేషన్‌లో ఉండేది. లైట్ పోతుంది, సన్సెట్ అవుతుంది. అలా ఉన్న టైంలో వీఆర్ ఆల్ అఫ్రేడ్. బోట్ ఇలా ఉల్టా అయిపోతుంది. అక్కడ నుంచి హ్యాండ్ పెట్టి వేరే బోట్ కాల్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏదో టూరిస్ట్ వచ్చి హ్యాండ్ ఇలా చూపిస్తుంది. అలా ఒక ఫీల్డ్లో దే ఆర్ ఆల్సో డూయింగ్ లైక్ దిస్, దే ఆర్ ఆల్సో గోయింగ్, వీఆర్ షౌటింగ్ ఫ్రమ్ దేర్. వాళ్ళు ఏదో మందు దాకా ఏదో చేస్తుంది అలా ఫీల్డ్లో వాళ్ళు ఉంటుంది. కానీ ఒక బోట్ వచ్చింది అండ్ దే టుక్ మీ ఇన్ టు దట్ బోట్. అలా వి ఎస్కేప్డ్ యాక్చువల్లీ. సార్ అంటే ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు సార్ అక్కడ? డైరెక్టర్ చందు గారు, నేను, ప్రొడక్షన్, యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ వి వర్ ద టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ టీమ్. అప్పుడు నేను ఇలా ఒక సైడ్లో వెళ్ళిపోయి బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయిన టైంలో చందు గారని లాఫ్ చేసి, ఏంటి శ్యామ్ గారు చాలా భయం అయింది మీకు అలా? నేను చూస్తే భయం ఉంటుంది కదా, ఏదో పల్టీ అయిపోతే ఐ వాస్ థింకింగ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్ ఐ విల్ గెట్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఎవ్రీబడి స్టాండింగ్ లైక్ దిస్. కానీ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సార్ చిన్న సైజు టైటానిక్ మూవీ ఎక్స్పీరియన్స్ చేశారు రియల్ లైఫ్లో. అలాగే ఉంటుంది కానీ భయం ఉంటుంది. వాట్ ఐ వాస్ డూయింగ్ ఇస్ లైక్ ఐ వాస్ ట్రైంగ్ టు కాంటాక్ట్ సమ్వన్, నోబడీ ఈస్ గెటింగ్ ద మొబైల్. సో నేను నా అసిస్టెంట్కి కాల్ వచ్చింది అండ్ వెన్ ఐ వాస్ ట్రైంగ్ టు కాంటాక్ట్ దమ్ నథింగ్ వాస్ హ్యాపెనింగ్. దోస్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ మూవీ. సో సీ బ్యాక్గ్రౌండ్లో ఉంటే మనకు కొంచెం రిస్క్ అని ఉంటుంది అప్పుడప్పుడు. బట్ సో యూ గాట్ అన్ వండర్ఫుల్ విజువల్స్ ఫర్ ద తండేల్ అండ్ ఎవ్రీథింగ్. సో సార్ ఈ మూవీ మెయిన్గా అయితే ఒక రియల్ స్టోరీ బేస్డ్ చేసుకొని జరుగుతూ ఉంది అండ్ స్టార్టింగ్ నుంచి మనం వింటూ ఉన్నాం.
సో పాకిస్తాన్ వాళ్ళకు ఒక జాలర్లు మన ఇండియన్ జాలర్లు దొరికితే తర్వాత జరిగేది ఏంటి అనే కంప్లీట్ స్టోరీ కదా సార్. అంటే ఇట్స్ ఎ కంప్లీట్ కాంట్రాస్ట్. ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ చూపిస్తే అక్కడ జైల్ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఈ వరల్డ్ని ఎట్లా మేనేజ్ చేశారు సార్? దట్ వాస్ నాట్ రిస్కీ యాక్చువల్లీ. మన ఆర్ట్ డైరెక్టర్కి ఒక వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు. సో వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ లైక్ హీ వాజ్ స్టడీయింగ్ ద ఒరిజినల్ జైల్ అక్కడ ఎలా ఉంటుంది, అలా ఇక్కడ ఒక వి మేడ్ ఎ సెట్. ఓకే. సో వీ కెన్ షూట్ కంఫర్టబుల్లీ అండ్ వీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. రెస్ట్ ఆఫ్ ద థింగ్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఎందుకంటే నార్మల్లీ జైల్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది, మనకు కొంచెం వేరేలాగా పెరిచింది. we didn't go like that. We are trying to tell a love story in between. లవ్ స్టోరీ. So we tried in a different way, ఓకే. more realistically. అండ్ మీ యొక్క ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో మీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా తెలుగు మూవీనే కదా సార్? అవును. ప్రేమాయ నమః. యా, ప్రేమాయ నమః తర్వాత యూ డన్ అనే కొన్ని మలయాళం మూవీస్, దెన్ అగైన్ నౌ యు ఆర్ కంప్లీట్లీ తెలుగు మూవీస్. సో ఈ జర్నీ ఎలా ఉంది సార్? By God's grace, I can tell like మన ఏదైనా ఒక వర్క్లో వెళ్ళిపోతే ఇఫ్ యు ఆర్ సో జెన్యున్ అండ్ యు ఆర్ ఇన్ టు దట్ వర్క్, నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది కదా. అలాగే అదన్నీ జరిగింది. ఎందుకంటే నా లైఫ్లో వచ్చిన అన్ని డైరెక్టర్స్, అన్ని ప్రొడక్షన్ కంపెనీస్, ఎవ్రీబడి వాజ్ గుడ్. దెన్ జర్నీ వాజ్ వెరీ నైస్. నా హిస్టరీ చూస్తే wherever I did a movie, I used to work with them minimum 2 films, 3 films, 4 films like that. So it happened. I am very lucky about it. ఓకే. అంటే మలయాళం మూవీస్కి ద తెలుగు మూవీస్కి వాట్స్ ద డిఫరెన్స్ మీరు యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా అబ్జర్వ్ చేసింది? మలయాళం మూవీస్ అంటే కేరళ అంటే ఒక చిన్న ఏరియా, అంత జాస్తి రిలీజ్ లేవు. సో అక్కడ కరెక్ట్గా ప్రాపర్గా షూట్ చేయాలి. చిన్న ప్లేస్, బడ్జెట్ తక్కువ ఉంటుంది, కానీ బడ్జెట్ మన సినిమా చూసిన టైంలో ఎవరికి తెలియదు కదా. సో వీ హ్యావ్ టు షో దట్ బిగ్గర్ ఫిలిం ఇన్ అ స్మాల్ బడ్జెట్. దానిలో ఏమీ కాంప్రమైజ్ లేవు. సో అక్కడ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ వచ్చి ఆ స్క్రిప్ట్ ఎడిట్ చేసి అది తక్కువ పెట్టి అంత తక్కువ డేస్లో షూటింగ్ చేయడం, ఫాస్ట్గా షూటింగ్ చేయడం, దట్ ఈస్ సంథింగ్ కంప్లీట్ ఒక ట్రికీ జాబ్. ఓకే. ఇక్కడ ఇంకా కొంచెం పెర్ఫెక్షన్ కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ మోర్ రీటేక్స్ అండ్ ఆల్. అక్కడ అలా లేదు. మీరు ఎవరైనా ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా మంచి ఆర్టిస్టే కావాలి. వీ షుడ్ నాట్ బి గోయింగ్ ఫర్ ఎనీ రీటేక్. ఓకే. 1 టేక్లో షార్ట్ ఓకే అంటే షార్ట్ ఓకే, దానికి ఒక సెకండ్ టేక్ కూడా లేవు అక్కడ మలయాళం మూవీస్లో. అది ఒక ప్లస్ పాయింట్ అక్కడ. ఓకే సార్, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా ఒక మూవీ అనేది కూడా చేశారు, స్ట్రీట్ లైట్ సంథింగ్. సో డైరెక్టర్ అండ్ అగైన్ ఇలా సినిమాటోగ్రఫర్గా, సో ఆ డైరెక్టర్గా అట్లా కంటిన్యూ అవ్వాల్సింది, సో మళ్ళీ సినిమాటోగ్రఫర్గా ఎందుకు? అలా ఏమి లేదు. నేను డైరెక్ట్ చేసిన ఎందుకంటే నాకు కూడా కొంచెం స్టోరీస్ చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మలయాళంలో ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమాటోగ్రఫీ చేశాను, ఆషిక్ అబు. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అలా ఉండాలి. ఒక ఎడిటర్ డైరెక్టర్ అయింది, ఈ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. టేక్ ఆఫ్ మూవీ అన్ని చేసిన మహేష్ విశ్వరూపం మూవీ ఎడిటర్, అండ్ హీ బికేమ్ కెమెరామెన్ ఇన్ 1 మూవీ. హీ డిడ్ సినిమాటోగ్రఫీ ఫర్ అనదర్ ఫిలిం. అది మనకి ఏదైనా లైఫ్లో ఉంటే దట్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో నాకు ఇక్కడ మూవీ చేసిన టైంలో నాకు చాలా టైం ఉంటుంది. అప్పుడు ఫ్రీ టైం ఉన్న టైంలో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో రైటింగ్ చేసి ఐ డూ రైటింగ్ ఆల్సో. సో లైక్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ కెన్ ఎంజాయ్. ఓకే. అదే అప్పుడు నాకు ఎప్పుడైనా ఏదైనా స్టోరీ చెప్పాలంటే నేను చెప్పాలి, అంతే, వేరేం లేదు. కానీ 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ శ్యామ్ దత్ గారు ఒక తెలుగు మూవీ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో వస్తున్నారు అని చెప్పేసి ఒక రూమర్ ఆర్ ఇట్స్ ఎ ట్రూ, ఐ డోంట్ నో, బాగా సర్క్యులేట్ అయింది.
సో అది ఇట్స్ ఇట్ ట్రూ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ See, I told you, no, when I'm writing my own screenplays, ఐఎమ్ రైటింగ్, అది జరుగుతుంది. కానీ అది ఎప్పుడు మూవీ అవుతుంది అది మనకి ఎవరికి తెలియదు. మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అయితే కూడా ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ ఎ మూవీ, అది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా ఉంటుంది దానిలో. అప్పుడు యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఆల్సో మీరు ఒక కొత్త వాళ్ళు చూస్తే చాలా కష్టం ఉంటుంది. కానీ చాలా సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్స్ కూడా వాళ్ళ స్టోరీ ఇంకొక హీరోకి నచ్చాలి, తర్వాత అదన్నీ వర్క్ అవ్వాలి. సో ఐ ఆల్సో ట్రైడ్, ఓకే, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్. అండ్ నా పక్కన ఉన్న స్టోరీస్ అన్నీ కొన్ని వేరేలాగా ఉండదు. అది అందరికీ నచ్చాలి అలా ఏమీ లేదు. సో ఐ వాస్ ఆల్సో థింకింగ్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఆల్ బిగ్ ఫిలిమ్స్ విత్ ఆల్ ద స్టార్స్. సో if I am doing some film, no, I like more natural films. Okay. So I can do with new people also. Okay. So I'll try something like that. అండ్ మీకు ఫిల్మోగ్రఫీలో మీ వర్క్స్లలో నాకు బాగా నచ్చింది ఉత్తమ విలన్ అండ్ ప్రస్థానం. ఏంటంటే ఆ విజువల్స్గా కూడా త్రూ విజువల్స్గా కూడా మనం స్టోరీ చెప్పచ్చా అని కొంచెం ఎగ్జైట్ అనిపించిన మూవీస్ అనమాట. సో కమల్ హాసన్ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? సో హౌ డూ యూ గాట్ దట్ ఆపర్చునిటీ? కమల్ హాసన్ సార్, నేను చిన్నప్పుడు నేను పెద్ద ఫ్యాన్ కమల్ సార్కి. నేను ఎప్పుడైనా థింక్ చేయలేదు, ఐ వాజ్ థింకింగ్ లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ కమల్ సార్, కానీ నాకు ఆపర్చునిటీ లేవు, అలాగే ఉంటుంది. అప్పుడు సాను వర్గీస్ కెమెరామ్యాన్ ఉంటుంది కదా, వాళ్ళు విశ్వరూపం 1 సినిమా షూట్ చేసి తర్వాత వాళ్ళకి డేట్ ప్రాబ్లం వచ్చింది పార్ట్ 2 చేయడం టైంలో. సో సడన్లీ హీ వాజ్ టెల్లింగ్ మై నేమ్ టు కమల్ సార్. ఓకే. సో హీ సజెస్టెడ్ మై నేమ్. వాళ్ళు చెప్పింది కమల్ సార్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, యూ హ్యావ్ టు షో యువర్ వర్క్, వాళ్ళకి నచ్చితే హీ విల్ కాల్ యూ ఆర్ ఎల్స్ హీ వోంట్ ఈవెన్ కాల్ యూ. సో ఐ జస్ట్ టోల్డ్ యువర్ నేమ్, కెన్ యూ గో అండ్ మీట్ హిమ్? ఐ సెడ్ ఓకే. తర్వాత కమల్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. దెన్ ఐ వెంట్ దేర్. I was thinking like how I should behave in front of him. That was a big task for me. Then what I did is like I was just thinking like he is a director and I am a cameraman. I should be having that kind of a relationship only, nothing else. So up to I was showing my work. Then he said like, yeah, I have seen your work and I like your work. Then he told me like chalo. Then I was telling like I have done one film. సో అప్పుడు సాహస మూవీ చేసిన కొన్ని ఫుటేజ్ ఉంటుంది, అది నేను వాళ్ళకి చూపించి దిస్ ఈస్ లైక్ మోర్ లైక్ విశ్వరూపం. సో ఇఫ్ యూ లైక్ ఇట్ లెట్ మీ నో, ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ యువర్ ఫిలిం లెట్ మీ నో బికాజ్ ఐఎమ్ ప్లానింగ్ టు డైరెక్ట్ ఎ ఫిలిం. సో ఈ టోల్ మీ లేదు మీరు నా మూవీ చేసి తర్వాత మీరు డైరెక్ట్ చేయండి, దట్ విల్ బి గుడ్ ఫర్ యూ అలా చెప్పాను. ఓకే. అప్పుడు నాకు షాక్ అయింది, ఆమె డూయింగ్ యువర్ ఫిలిం అలా అడిగింది. నేను వాళ్ళకి ముందుగా చెప్పాను, మీరు చేసిన లాగా ఒక క్వాలిటీ వర్క్ నేను చేయలేదు. సో ఇఫ్ ఐఎమ్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ ఐ కెన్ డూ ఇట్. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ హీఈస్ నాట్ ఆల్ గోయింగ్ టు టేక్ మీ. కానీ మూవీ షూట్ అయ్యి 10 daysలో హీ వాజ్ టెల్లింగ్ మీ ఐ వాంట్ యూ టు డూ మై నెక్స్ట్ ఫిలిం. ఓకే. అలా చెప్పి హీ వాజ్ you entered that story. Like that I did 2 films with him. సార్, ఆ మూవీలో యూజువల్గా మీకు బాగా నచ్చిన సీన్ కానీ సో మీ వర్క్ అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? I am a kind of person, I may not be satisfied with my work. ఎందుకు సార్? Why? Because I compare my work with international standard cinematographers. So అలా చూస్తే I am a very bad cameraman. అప్పుడు ఐ యూస్ టు థింక్ లైక్ పీపుల్ ఆర్ థింకింగ్ సంథింగ్ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్. అంత రేంజ్లో నేను రాలేదు. ఐ హ్యావ్ టు రీచ్ దేర్. ఓకే. దానికి మై వర్క్ క్వాలిటీ షుడ్ బి బెటర్. నాకు ఇంకా కొంచెం ఎబిలిటీ, డెడికేషన్ కావాలి, అలా ఉంటుంది. అదే కానీ ఇది ఒక సింగిల్ పర్సన్ జాబ్ లేదు. సినిమా అంటే ఒక టీం వర్కే. అలా ఒక మంచి టీం ఉంటే అది జరుగుతుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్.